ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమో తారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో మొన్ననేమో బాత్రూంలో ఆర్పికు మొగరికి సూదిచ్చి చంపిందట. ఇక ఇవాళనేమో మొగరికి పావుతో కరిపించి చంపిందట మిండియా ఉంచుకొని. సోషల్ మీడియా వచ్చినాక చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి పెద్దగా చేస్తారు. ఏం జాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది ముట్టుకుంటే బతుకు గాయి గాయి అని చెప్పిన మా బిక్టి మనం. పార్కులలో పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటుండే, అవు ఇప్పుడు అంతా గంజట్టుగానే ఉంటారు. 565 మంది మొగోళ్ళని తప్పిన చూస్తున్నారలా ఈ అన్యాలం పాడుబడ ఈ సౌతులు ఎట్లా తయారయ్యో పేరపిత్తలో వేలుతురు. ఈ లోకం సల్లగుండా ఈ ఎక్కడి ఇచ్చంత్రము ఇచ్చంత్రము ఎట్లా మార్పు రావాలి? ఆనాడు వీరబ్రహ్మం గారు చెప్పిన మాటలు అక్షరాల నిజమవుతున్నాయి ఇవాళ అందరికి శరార్థుల్లో. ఇక మరి మీ బిగ్ టీవీ నర్సే తాత శ్రీనగ మెల్లగా యాడికి పోయిందంటే హైదరాబాదు డాను బీసీ జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ కాడికి వచ్చిండో. ఏం లేదు కానీ నా గుండెలో ఒకటే గుట్కు మిటుకు గుట్కు మిటుకు మెరుస్తా ఉంది ఎగిరి అమ్మని దడం పెట్టి ఏమనాలో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమో తారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గుల జాయిడిసి దినదినమూర్తిగా జారుతుండ్రో. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతుండ్రు. పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు. అంతేనా? శనార్థి అయ్యా శనార్థి. ఇగో మా బిగ్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తావు? ఏం చెప్పాలి? తెలంగాణ జనాలకు ఏం చెప్తావు? తెలుగు ప్రజలకు ఏం చెప్తావు? సబ్బండ సమాజానికి ఏం చెప్తావు? ఈ మొన్ననేమో బాత్రూంలో ఆర్పికు మొగరికి సూదిచ్చి చంపిందట. ఇక ఇవాళనేమో మొగరికి పావుతో కరిపించి చంపిందట మిండియా ఉంచుకొని. ఏంది ఎట్లా రావాలా మార్పు? ఇవన్నిటికి కారణం ఛానళ్ళు మీరు పెట్టే ఈ రకరకాల బతుకు జడబండి అని, తర్వాత నేరాలు ఘోరాలని, ఇవి రకరకాల మీరే చూపిస్తారు. మొగడు ఇట్లా చంపిండు, కొత్త కొత్త అన్ని మీరు అంటే ఆర్పితో సంపందే సంపిడని ఛానల్ వాళ్ళు చెప్పిర్రా? నీ గమ్మతి బాగానే ఉంది. మీరు కొన్ని ఛానళ్ళలో కొన్ని యూట్యూబ్లలో రకరకాల జనాలను ఈ సోషల్ మీడియా వచ్చినాక చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి పెద్దగా చేస్తారు. ఇట్లా చేయొచ్చు అని కొత్త టెక్నిక్ అంతా మీరే నేర్పిస్తారు. అంటే ఇప్పుడు సంపతలేరు అన్నట్ట, ఉంచుకొని మొగల్లో ఏం చంపలేరు, మీరే చంపిస్తారు అన్నట్ట. అర్థం కొత్త కొత్త అన్ని అవి ఇవి చెప్పి వాడు ఒక బయట మడుగులో పోయింది అన్ని బర్లకు బురద పూసినట్టుగా నువ్వు అంతా. ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరు చేస్తలేరు. ఎవరో ఒకరు ఇద్దరు చేసిన దానికి ఆడపిల్లలు అందరినీ అట్లా అనుడు కూడా తప్పే. కానీ విన్నావా? ఆ మధ్యనేమో మగవాయిగాలు ఆడవాళ్ళు చంపిర్రు, ఇప్పుడు ఆడోళ్ళు మగవాళ్ళని చంపుతురు అనేది మాట అది ఉత్తదే అంటారు. అయిగా అరే ఒక 10, 20, 1000 అయ్యిండొచ్చు, 100 అయ్యిండొచ్చు. దానికి మీరు నేరాలు ఘోరాలని చూడు ఛానళ్ళు, కొన్ని ఛానళ్ళలో ఎట్లా చూపిస్తారు. అవన్నీ కూడా సమాజానికి మీరు గంజాయి గురించి ఏమన్నా చెప్పిరా? గురించి మెచ్చుకుంటూ మా పాట ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది ముట్టుకుంటే బతుకు గాయి గాయి అని చెప్పిన మా బిక్టి మనం. సరే అవి చూడురి, ఉన్న పార్కులల్లో కొన్ని పార్కులు ఒక కనిపించకుంటుంటాయి. జూబ్లీస్లో కొన్ని పార్కులు, ఎమ్మెల్యే ఎంపీ కాలనీలో కొన్ని పెద్ద పెద్ద కాలనీలు పార్కులు ఉన్నాయి. గుసగుసలేనా పార్కులలో గుసగుసలు అనే జమానా గుసగుసలు అనుకుంటే ఎందుకు చంపుతారు? ఎవడు గుసగుసలు అనే దమ్ము లేదు. ఇక పిల్లగాడు అది సీన్ కథమైంది. ఈ గంజాయికి ఎగబడ్డారు. ఆ గంజాయి దాక్కుంటే ఒకప్పుడు పార్కులలో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటుండే, ఇప్పుడు అంతా గంజట్టుగానే ఉంటారు. పార్కులలో నీకు ఏడా అమ్మాయిలు కనిపిస్తలేరు, అమ్మాయి అబ్బాయి అది లేదు జమానా.
అంత ఇప్పుడు పార్కులలో గంజేటిగాళ్ళు ఉంటారు మొత్తం. మొత్తం ఇదే పనిగా. ఏమి ఆడు గంజాయి తాగుతుంటే సిగరెట్ తాగుతుండే అనుకుంటారు. మరి ఈ గంజాయి పాడువాడ ఈ అరే నువ్వు ఇప్పుడు వచ్చి పాడైతుంది గంజాయి కావాలి కావాలంటారు, కావాలి కాస్తురా కాస్తారా వాళ్ళు కాస్తారు. ఇప్పుడు ఏమనుకుంటావు నువ్వు, నీ ముంగటనే తాగుతాడు సిగరెట్, అది గంజాయి అని నీకేం తెలుసు, సిగరెట్ తాగుతుండే అనుకుంటావు. అవు అది గంజాయి ఉంటుంది, రోడ్డు మీద తాగుతారు. నేను మర్చిపోతున్నాం, ఇక్కడ గుట్టల రాజ్యం ఏదో మన ఐటెక్ సీటో బొయిటెక్ సీటో ఉందిగా, ఇప్పుడు అక్కడ ఆడిపోరగాళ్ళు కూడా అది ఏంది విపరీతంగా రకరకాల గంజాయి. నువ్వు వెళ్ళాక అన్నావు ఆడిపోరగాళ్ళు సిగరెట్ తాగొచ్చునా? మరి తాగుతారు ఇప్పుడు నేరుగా మంచి పాన్ షాప్ తాగుమని మీరే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, తాగుమని మీరే బోర్డు పెడతారు. ఇప్పుడు సమాజంని చేయనోళ్ళు కొన్ని సమాజంకు పనికొచ్చేటి చూపించాలి, మంచిది. కొన్ని ఏంటంటే బతికి జెండా రకరకాలు రకరకాలు ఇవి అవేమో పబ్లిక్ దగ్గర ఈమె ఆయనను పెట్టుకుంది, ఈయన ఆయనను చంపింది, మీ ఇంట్లో పెట్టింది అని ముగ్గురు చూపిస్తారు రకరకాలు. అవన్నీ చూపించద్దు. ఈ నేరాలు ఘోరాలు ఇవి ఇట్లా ఉంటాయి అన్నీ కూడా చూపించద్దు. మరి ఇప్పుడు సరే సమాజంకు పనికొచ్చేటి మంచి చూపించాలి. ఎవరైనా సరే అంటావు, ఎవరైనా సరే ఏ ఛానల్ కానీ. ఇప్పుడు ఏముంది, కొన్ని ఛానల్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్, వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా బ్లాక్ మెయిల్ యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా యాడ్స్ వస్తాయా? అదే పని అంటే బ్లాక్ మెయిల్కి ఎగబడ్డారు. ఎవడన్నా ఉచ్చబోసినా ఇక్కడ పలానా వాళ్ళు ఇంటి ముంగట ఉచ్చబోసిండు అని చూపిస్తే ఏమి. ఇప్పుడు ఒక అన్న చెల్లెలు మాడినా ఒకని మంచోని బురద రుద్దాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ సందులో గుసగుస పెట్టిండ్రు. ఈయన కార్లో వచ్చే కుదిరిందట, అదైందట, ఇదైందట. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు నడిపేయలేక అప్పుల పాలయ్యి అలా ఛానళ్ళ బాధలు, అందరి బాధలు నాకు తెలుసు, ఛానళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఎట్లా బతురు ఏమిటిది అంటే ఇప్పుడు జనాలది కొంతమంది అంటే వాళ్ళకి ఏం చెప్పవా? మొత్తం వీళ్ళంటేనే పాఠం ఎవరంట మొత్తం ఇప్పుడు మొత్తం వాళ్ళకి చెప్పవా? మగవాళ్ళ చెప్తాలో చెప్పవా? ఏం చెప్పవా? నేను మొత్తం ఇప్పుడు ఉన్నారు, నేను అంటున్నా కదా, నేను ఒకటే, మీ ఛానల్ సమాజంకు మంచిగా చేరి ఎవడన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని ఇమ్మడే పరిష్కారం చేసేయాలి. పోలీస్ స్టేషన్లో ఏడనో ఆడనో దాన్ని చూపించి మీకేం కావాలి, పబ్లిక్ దాన్ని ఏమంటారు, రేటింగ్ కావాలేమో మీకు, అంతేనా? మాకనకు నువ్వు మీకు అంటే అరే మీకు అంటే మీ ఏముంటుంది, సమాజంలో చూపించేటోళ్ళు మంచి చేయడం మీరే, మీరు మంచిగా చేయొచ్చు, మీరు మంచిగా చూపిస్తేందుకు మంచి కొన్ని డ్రగ్స్ మీద అట్లా ఇట్లా ఎవరు చూపిస్తారో గాలనే అను, ఇట్లా అంటే చెప్తున్నా, మంచి కాకుండా చెడు మీద ఇట్లా అట్లా ఇది ఇట్లా వచ్చే పాయే అడ్డం తిరగరా అని వాళ్ళకు చెప్పు. చీలు హిందీలో ఒక సామెత ఉంది, చీలు ఆడ గద్దెలు వేసింది అంటే అరే మొన్న ఆడ చీలుటి అంటే బైన్సూటి అని, అట్లా హుస్సేన్ సాగర్ మే బైన్సూటి అని ఒక ఛానల్ ఒకటి చెప్తాడు, ఆడ చీలుటి అంటాడు. చీల అంటే తెలుసు కదా, తెలుసా తెలుసా? చీర కాదు, చీల అంటే గద్ద, బర్రెడికి వెళ్ళేస్తే బైన్సూటి అంటారు, ఒక ఛానల్ వాళ్ళు చీలుటి అంటారు, ఇంకొక ఛానల్ వాడు బైన్సూటి అంటారు. అట్లా ఆయన బైన్సూటి అంటే బర్రెట్లా లేచిందని చూస్తాను, అక్కడ ఎక్కువ పోతారు, నీ దాన్ని ఓటేక్ చేసి అట్లా ఇటువంటి కథలు కూడా ఉన్నాయి భూమి మీద చాలా ఉన్నాయి. సరే ఇక ఇప్పుడు అయ్యింది పోయింది, ఇప్పుడు ఈ సౌతులకు మరి ఎట్లా చెప్తావు? ఈ మొగాళ్ళని చంపుతుర్రాట, మొత్తం పొద్దున పెడుతుర్రాట, మీరే చెప్పాలి. ఏం చెప్తావు నువ్వు? సమాజంకు మీరే చెప్పాలి, సమాజంకు మీరే చెప్పాలి.
అగో మా కొల్లేగలు అన్నీ వచ్చినాయి మేము సర్పంచ్ చెప్తాం మేము చెప్పకాదు మేము చెప్తున్నాం కానీ దా ఇప్పుడు నువ్వు దా కూడా దా చెప్పాలి. సర్పంచ్ నువ్వు సాబ్ కూడా ఈ సవాండ ఇగో సమాజానికి ఈ ఏం సర్పంచులన్నీ చెప్తావో కొల్లేగలు వచ్చినాయి చూడు ఏయ్, ఎవరు పిల్ల? శంకర్పల్లి కొల్లేగలు ఇగో దా దా ఎక్కడికి కోల్లాగరు ఇది మా మండల్ ప్రెసిడెంట్ మాజీ ఎక్కడికి కోల్లాగ ఇది ఇటు పెట్టరా పిల్లగా కెమెరా. శంకర్పల్లి కోల్లాగ ఇది. ఓ పిల్లగా నరసింహ ఇగో ఇప్పుడు ఈ భయన్న అందరి లక్ష్మణ్ పంచాయతీ నాయకు మీద తస్మా చారి చేస్తున్నారు. సాబ్ వినవా దా ఈ లోకం మీద జరుగుతున్న దా ఒక పంచాయతీ. చీర రే ఇగో, ఇప్పుడు పెళ్ళాలు మొగలు చంపుతున్నారట మింజల్లో పెట్టుకొని ఇగో ఇలా పావుతో కనిపించి చంపించింది అట మొగని ఏది పిల్లగా ఈ పావుతాం 6 నెలల్లో 540 మంది చచ్చిపోయారు. 560 మంది 6 నెలల్లో. ఎవరు ఇప్పటిదాకా చెప్పండి. 6 నెలల 565 మంది మొగోళ్ళని ఇట్లా చంపారు. చూస్తున్నారలా ఈ అన్యాలం పాడుబడ ఈ సౌతులు ఎట్లా తయారయ్యారో పేర పిత్తలో వేలుతురు మీ ముసల్ది కూడా వచ్చిపోయింది ఇప్పుడే నీ మీద కూడా ఏ తాత ఏ తాత నీ మీద కూడా కంప్లైంట్ మీ ముసలిది వచ్చింది మా ముసలోడు మంచిగా చూస్తలేడు అని అయ్యా అరే సరే నేను కాదు అక్కడ పోయి అరే అరే ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిపియాలి నా ముసలి దాంతో మాట్లాడిపిస్తావు అరే ఆ నల్లటామే రాలే ఏమన్నది ఎట్లా మారాలి మొగానికి మార్పు పెట్టరావాలనుకుంటున్నా ఇవి అక్రమ సంబంధాలతోటి ఎంతో మంది అర్ధాంతరంగా జీవితాలు ఆగమైపోతున్నాయి వాళ్ళకి ఏం చెప్తావు ఆడవాళ్ళకు నువ్వు వంద చెప్పినా వాళ్ళు వినరు. ఎంత చెప్పు 100 మాటలు చెప్పు వాళ్ళు వినరు. చేసేది చేస్తూనే సస్టం చేస్తూనే ఉంటారు. కాకపోతే మనం అదే ఎట్లా రావాలి ఈ మార్పు కొట్టురా జర్ర ముందుగా వస్తాయి వాళ్ళిద్దరికే పెడుతుంటే నేను పంచాది ఎట్లా చేస్తావు ఈ పంచేది ఇతరాలు మొగలు అన్నప్పుడు 3 ముళ్ళ బంధం 100 ఏళ్ళ బంధం నడవంగా ఇంకో తలిగించుకొని మొగలికి పెట్టని పెడతా నువ్వు సర్పంచ్ నువ్వు పంచాయతీ చెప్పాను మరి చెప్పు మరి ఎట్లా అన్నాడు. సర్పంచ్ మరి ఏం చెప్తావు జనాలకు నువ్వు లైవ్ లో ఉన్నావు ఇప్పుడు ఏం చెప్తావు జనాలకు నువ్వు తప్పు చేసినాం చెప్తాం. ఎవరు తప్పు చేసారు చెప్తున్నా అన్న ముసలాం చెప్తున్నాని నా మీద తీసుకొస్తుంది లోకం మీద ఆడోళ్ళు మీడియాలో ఉంచుకొని మొగాళ్ళని చంపుతున్నారు పిల్లగా మన బాత్రూంలో ఆర్పికి సూత్తో పొడిచి ఒకటి చంపింది పాముతో కనిపించి ఒకటి చంపింది ఈ ఇటు చంపుకుండా పోతే మొగజాతి ఉంటుందా వాట్సాప్లలో దొబ్బేసి మరి ఎట్లా ఇది ఎట్లా రావాలా మార్పు అని మొగళ్ళ చట్టం తీసుకురావాలి. ఆడోళ్ళ చట్టం కాదు. ఆడోళ్ళ చట్టాలను కానీ మొగళ్ళ చట్టం తెస్తేనే మంచిగా లేకుంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా ఆడోళ్ళకే చట్టం ఉంది, మొగళ్ళకి లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా వండి పెట్టేటోళ్ళు చట్టం తెస్తేనే మంచిది. అరే ఎన్ని చట్టాలు దేని ఎన్ని చట్టాలు దేని ఎప్పుడైనా ఆడలు విన్నావా వాళ్ళే వండి పెడితే తినాలి వాళ్ళే చేస్తే తినాలి. నువ్వు ఎన్ని చట్టాలు తెస్తే ఏం చేసాడు వండి పెట్టేటప్పుడు కొంచెం ఇసవేసే వాళ్ళు పడితే చచ్చిపోతారు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అంతేనా మరి కూడా కలిపొచ్చు అంటావు వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటే కానీ మొగళ్ళకి చంపకూరి ఇడిచేసేది ఉంటే ఇడిచేది కానీ వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ లో మయం పని చేసే ఆఫీసుల్లో నా పరిచయం ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పట్టుబట్టి ఎట్లో పట్టుబడినాక పట్టుబడతారు కదా ముద్దు ముచ్చట్టు ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు కని పెంచిన పిల్లల మర్చిపోయి కను సైగలతోటి లేచిపోతుండే పిల్లలు అయినాక కూడా ఈ లోకం సల్లగుండా ఈ ఎక్కడి చంద్రము ఈ చంద్రము ఎట్లా మార్పు రావాలి ఆనాడు వీరబ్రహ్మం గారు చెప్పిన మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. ఇవాళ పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా ఈనాటి పెండాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతురమ్మా చీదండ పెట్టి ఏ మార్పు రావాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది మగవాయిగాళ్ళు అర్ధాంతరంగా గంగల కలిసి ఇప్పుడన్నా జర్రా మేరకతోటి బతుకున్నారాయను ఎందుకంటే ఏదో అవుతుంది లోకం మీద
ఈ ఆడోళ్ళు చల్లకుండా ఈ ఆడోళ్ళు ఎట్లా ఉండాలో ఏం చేయాలో వాళ్ళు ఏ రకంగా మత్పరించి మనల్ని ఆ కథ గమనిస్తారో జర్ర ఆడకలారా మీకు శనార్థి చెప్తున్నా మీ పాదాలకు 10,000 దండాలు జర్ర మీకు అసవంటి బుద్ధులు ఉంటే అనవసరంగా ఇలా కట్టుకుండోని కడ తెరిచి మీరు సాధించేది ఏం లేదు వాడిని చంపి జైలుకి పోతారు 12 మళ్ళా జైలుకు సిప్పకూడు ఆ, కనిపించిన ఈడు పిల్లలు ఆ- ఆగమవుతారు చంపినాక ఏమవుతుంది జైలుకు జైలుకి పోతారు పోతారు కూరగాళ్ళు ఆగమవుతారు. కడుపు తెరిచి పిల్లలు కానీ ఆ, ఆ కూరగాళ్ళు ఎక్కడ పోవాలి అంత ముందు తెలుసు. తెలుస్తా అని చెప్తారు కానీ తెలియదు అనుకుంటారు. దొంగతనము అది ఎప్పుడు దాగది. ఇప్పటికైనా మీరు మీ కుటుంబ విలువలతోటి సంస్కారంతో ఒక పద్ధతితోటి మనం రేపు ఇది చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది అన్న ఆలోచన మీరు మనసులో పెట్టుకొని మార్పుకు మీరు శ్రీకారం చుట్టాలి. మార్పు మీ కానించే మొదలు కావాలని బిగ్ టీవీ కంకణం కట్టుకొని డప్పు కొట్టి దండోరం వచ్చి చెప్తుంది. మీకు పద్ధతి 10,000 శనార్థులు మారాలి, మారి తీరాలి. దండాలు.